విమర్శగా చెప్పినప్పటికి కూడా వాస్తవం అయినప్పటికి కూడా దాని విషయంలో ఆ సహకారం తీసుకుని మరి దాని మీద ఇవాళ ఆంధ్రప్రదేశ్కి రాయితీ రైట్ అండి. వెంకటేశ్వర రెడ్డి గారు నిన్న మంత్రి లోకేష్ గారు మిగిలిన సబ్జెక్టులో కదా దానికన్నా ముందు మాట్లాడాలి. మన గోరుముద్దలు, మన ఆణిముత్యాలు, ఇంకోటి ఏంటి అది మీకేదో ఉంది, మన విద్యా కానుకలు, వీటిని చక్కగా పేర్లు రీఆర్గనైజ్ చేశారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర, అండ్ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, అండ్ డాక్టర్ అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం. వినటానికే ఎంత హాయిగా ఉందండి ఈ పేర్లు. మనమేమి స్వాతంత్ర సమరయోధులం కాదు, ఆ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం కూడా కాదు. ఆ పేర్లు ఆ రోజు పెట్టుంటే మీ హృదయ వైశాలను చాటుకునే అవకాశం ఉంది కూడా. అన్నదానం చేశారు కాబట్టి ఆ పేరు కరెక్టే. నేననేది ఇంతకుముందు పేర్ల సంగతి చెప్తున్నా. అన్నీ మనవేనా? నాకు అర్థం కాదు. మనకు వేటితోనూ సంబంధం లేదు, కానీ అన్ని పేర్లు మనవే. వాళ్ళు మారారు. అట్లీస్ట్ తెలుగుదేశం మారింది. అట్లీస్ట్ మొత్తం చంద్రబాబు పెట్టకుండా అట్లానే మిగతా విషయాలు అవన్నీ ప్రపోజ్ చేసింది ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. పార్టీ రహితంగా పవన్ కళ్యాణ్ గారు ప్రపోజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ప్రపోజ్ చేసిన వాటిని పెట్టారు. వాటికి ఇంకా అన్నా మాట్లాడియండి. అసలు ఇంతవరకు మాట్లాడలేదు. ఆయన మాట్లాడియండి. మార్చుకోవాలి ముందు వైసీపీ వాళ్ళు. సరే మార్చుకుంటారు, ముందర మాట్లాడియండి, తర్వాత మార్చుకుంటారు. మాట్లాడియండి. చంద్రబాబు నాయుడు గారు, చౌదరి గారు, ఆయన మాట్లాడియండి. ఆయన చివరిలో వచ్చారు, ఆయన మాట్లాడియండి ముందర. సార్ వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడండి. ఇప్పుడు అది తర్వాత ఎన్టీఆర్ గారి పేరు ఇంతకుముందు అన్నా క్యాంటీన్ ఉంది, అదే పెట్టారు. ఇప్పుడు కొత్తగా లోకేష్ బాబు గారు సృష్టించింది ఏం లేదు. కానీ ఇక విషయానికి వస్తే ఎక్కడ పేద ప్రజలను ఎక్కడ ఇక్కడ డిబేట్ల దగ్గర నుంచి సంక్షేమ పథకాల దగ్గర నుంచి రాష్ట్రంలో కానీ ఎక్కడన్నా కానీ ఎక్కడ మాట ఇప్పుడు మనకు ఒక సామాన్య పేదవాడు ఒక కరెంటు బిల్లు కట్టకపోతే వాడి మీద కేసు పెడతారు, వాడిని లోపలేస్తారు. అట్లని ఎవరైనా శిస్తు కట్టకపోతే ఆ ఇంటికి పోతారు, వాడిని జప్తు చేస్తారు. ఇక్కడ పార్టీల పేరు చెప్పుకొని, ప్రభుత్వాల పేరు చెప్పుకొని రాష్ట్రంలో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి స్ట్రైట్ గా శ్వేతపత్రాల పేరుతో సాకు పత్రాలు రిలీజ్ చేసి మేము స్ట్రైట్ గా అసెంబ్లీలోనే మేము ఇచ్చిన మాట నెరవేర్చలేము, మేము ఇప్పుడు ఇవ్వము అని ఎగనామం పంగనామం పెట్టే ప్రజల గురించి మాట్లాడకుండా, ఆ ఇచ్చిన హామీల గురించి మాట్లాడకుండా ఏవేవో కుంటి సాకుల పేరుతోటి ఏవేవో మాట్లాడటం, పైగా గొప్పలు చేసినట్టు చెప్పుకోవటం. ఇదే పని ఒక పేదవాడు చేస్తే ఊరుకుంటారా? పేదవాడికి అమ్మఒడి ఇస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పేసి రెగ్యులర్ గా ఇంతకు ముందు జరుగుతున్న 15,000 కూడా ఇవ్వకుండా, వాడికి బుక్స్ ఇవ్వకుండా, వాడికి బ్యాగ్స్ ఇవ్వకుండా వచ్చే సంవత్సరం నుంచి ఆలోచిస్తాడంట రోడ్ మ్యాప్ చేసి, సాగు పత్రాల పేరు చెప్పి ఇవన్నీ రిలీజ్ చేసి పేద ప్రజలకి ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ మొత్తం పంగనామం పెట్టారు. భారతదేశంలో ఇలాంటి ప్రభుత్వం ప్రతిసారి ఎన్నికల ముందు హామీలు విచ్చలవిడిగా ఇవ్వటం, అధికారంలోకి రావటం, పేద ప్రజలకు పంగనామం పెట్టడం. వాళ్ళు ప్రజలే కదా, పేదలే కదా, వాళ్ళు ఎవరిని అడగలేరు కదా. ఒకవేళ అడిగితే తిరిగి కేసులు పెడదాం, వాళ్ళ గురించి మాట్లాడిన వాడి మీద కేసులు పెడదాం, వాళ్ళ గురించి ఏమన్నా చర్యలు, వాళ్ళ గురించి ఏదైనా రాస్తారోగులు ధర్నాలు చేస్తే వాళ్ళ మీద దౌర్జన్యం చేద్దాం, వాళ్ళని చంపేద్దాం, వాళ్ళ మీద దాడులు చేద్దాం. ఇవన్నీ ప్రవర్తిస్తూ ప్రభుత్వం ఎంత దారుణమైన పద్ధతి. వెంకటేశ్వర రెడ్డి గారు మీకు ప్రశ్న అండి. వెంకటేశ్వర రెడ్డి గారు మీకు ప్రశ్న. ఒకప్పుడు ప్రజలకు వెంకటేశ్వర రెడ్డి గారు మీకు ప్రశ్న. ఇప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ గారు విజయవాడలోనో గుంటూరులోనో ఎక్కడో మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో కర్నూలు, ఆయన సొంత జిల్లా కర్నూలు, అనంతపురం, మొత్తానికి ఆయన సొంత జిల్లాలో అయినా పెట్టుకొని మాట్లాడచ్చు కదా, ఎందుకు హైదరాబాద్ దాకా వచ్చి చెప్పుకోవాల్సి వచ్చింది? ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సిన సమయంలో ఆయన హైదరాబాద్ లో ఉన్నారు. ప్రెస్ మీట్ పెట్టడం కోసం ప్రత్యేకించి ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ హైదరాబాద్ వెళ్లాల్సిన పని లేదు. ఆ ప్రెస్ మీట్ ఆయన చెప్పాడు, ఆ ప్రెస్ మీట్ లోనే చెప్పాడు, నేను హైదరాబాద్ లో ఉండడం వేరు,
గతంలో సంవత్సరాల కాలం కరోనా కాలంలో అసలు ఇంట్లోంచి బయటికి రాకుండా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో ఉన్నారు. ఇవాళ ఏదో ఆయన హాస్పిటల్ విషయాల మీద అక్కడ ఏదో ఆయనకు పర్సనల్ విషయాలుండి హైదరాబాద్ లో ఉన్నాడు. కేవలం ఈ ప్రెస్ మీట్ పెట్టడం కోసమే ఆంధ్ర రాష్ట్రం వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సిన పనేం లేదు, ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది ఎక్కడున్నా ఉన్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నానని చెప్పారు. కానీ ఈ అసలు ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టారు అనేది పాయింట్ కదా ఇక్కడ. ఖచ్చితంగా పాయింటే అండి, ఏం ఖచ్చితంగా చెప్పింది? పాయింటే. ఏం పక్కన ఆంధ్రప్రదేశ్లో చెప్పుకునే ధైర్యం లేదా మీకు? ఖచ్చితంగా